మొన్న బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఆడు పెద్ది మూవీ రివ్యూ చేశాడు. ఆ రివ్యూలో ఏంటంటే ట్రైలర్లో కంటెంట్ యూజ్ చేసి చెప్పి ఆ మూవీ టీమ్ కాపీరైట్ స్ట్రైక్ వేసి వీడియో లేపేసింది. సో దానికి ఇప్పుడు కౌంటర్గా మనోడు సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాడు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే అసలు పెద్ది సినిమా నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది భయ్యా. అంటే నేను బ్లాక్ బస్టర్ కేక తోపు తురుమని చెప్పట్లేదు, సినిమా అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు. బై ద వే నేనే రామ్ చరణ్ ఫ్యాన్ ఏం కాదు, నేను సూర్య ఫ్యాన్ని. బట్ నాకైతే పెద్ది మూవీ నచ్చింది. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ బాగాలేదు, నేను కూడా బాగాలేదని చెప్పాను ఎవరైనా సరే, నేను కూడా దాని గురించి బ్యాడ్గా రివ్యూ ఇచ్చాను. కానీ పెద్ది మూవీ అంత వరస్ట్ మూవీ కాదు, అసలు బ్యాడ్ మూవీ కాదు, చాలా బాగుంది మూవీ. కానీ బాగున్న మూవీస్ కూడా చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి చంపేయని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు 10 మందిలో 8 మందికి నచ్చలేదు అనుకో, ఖచ్చితంగా ప్రోడక్ట్లో ప్రాబ్లం ఉన్నట్టే. కానీ 10 మందిలో 6గురికి నచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ వేస్ట్ ఎలా డిసైడ్ చేస్తాం? నీ ఒపీనియన్ సినిమాని ఎందుకు చంపాను కోరుకున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. జనాలు డిసైడ్ చేస్తారు కదా. ఇన్సెక్యూర్ పెద్ది పార్ట్ 2 ఇప్పుడు రేపు ఇన్సెక్యూర్ పెద్ది పార్ట్ 2 అంట. సో ఈ సెక్యూర్ బార్బెల్ పార్ట్ 2, ఎందుకంటే వాళ్ళ టీంకి కాన్ఫిడెంట్ లేదు కాబట్టి ఇన్సెక్యూర్, మనోడికి ఫుల్ కాన్ఫిడెంట్ ఉందిగా. ఎందుకంటే పక్క వాళ్ళ కంటెంట్ చూసి చేయడే కదా, ఈ కంటెంట్ ఓన్గా క్రియేట్ చేసిన కంటెంట్ ఏం కాదుగా. వాళ్ళంటే కష్టపడి ఓన్గా మూవీ తీయాలి, మనోడికి ఏముంది వాళ్ళ కంటెంట్ చూసి కంటెంట్ క్రియేట్ చేయడం కాబట్టి. సో సెక్యూర్ బార్బెల్. రేపు వచ్చే వీడియో పార్ట్ 3 కాదండి, రేపు వచ్చే వీడియో ఈ ఏఐ ప్లెక్స్ అనే ఆర్గనైజేషన్ ఏముందో అది ఏం చేస్తుందో ఇప్పుడు దాకా మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాను. 1 కాదు 2 కాదు మల్టిపుల్. సో మనోడికి అంటే ఈ పెద్ద మూవీ కాదు, పాతలో కూడా చాలా మూవీస్ ఒక టీం ఏంటంటే చాలాసార్లు కాపీరైట్ స్ట్రైక్స్ చేసి చాలా ఇబ్బంది పెట్టారంట. సో వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారు ఏంటి కదా అని చెప్తాను చెప్పాడు, కాకపోతే ఈ వీడియో అయితే చెప్పలేదు. సో ఈ సోది కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇయర్స్ నుంచి టార్గెటెడ్ హరాస్మెంట్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు ఏం మీరు మాకు చెప్తా ఉంటారు కదా అండి, వేరే ఈమెయిల్స్లో ఎక్కడెక్కడో ఏదో రికార్డ్ ఎవ్రీ కమ్యూనికేషన్ ఉంది. ఎవరిని బెదిరిస్తున్నారు, దేనికి బెదిరిస్తున్నారు? బెదిరిస్తే బెదిరిపోతారా? సరే, సో బెదిరిస్తే బెదిరిపోతాను అడుగుతున్నాడు. సో మనవాడు బెదరడు చెదరడు, ఎందుకంటే మనవాడు కంటెంట్ ఎవడో క్రియేట్ చేయట్లేదు కదా, ఇంకెందుకు భయపడ్డాం? ఎవడో కంటెంట్ చేసినప్పుడు ఇంకెందుకు భయపడ్డాం? సో మనవాడు సెక్యూర్ బార్బెల్. ఈ టాపిక్ ఇందులోది కాదు, రేపు స్పెషల్ గా డిస్కస్ చేద్దాం. మీరే ఫోకస్ మీ మీదే. అదే రేపు డిస్కస్ చేస్తున్నాడు. సో మనం రేపు పార్ట్ 3 చేద్దాం ఆ వీడియో మీద. టాపిక్ మీరు ఇండస్ట్రీని ఏం చేస్తారు, ఆ బిజినెస్ మోడల్ ఏంటి, మీరు ఎలా ఆపరేట్ చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడదాం. సరే ఈ ఫ్రస్ట్రేషన్ ఏదో మనం రేపు చూసుకుందాం. ఇప్పటికైతే మన పెద్ది పార్ట్ 2 చేసుకుందాం అన్నమాట. ఇప్పటికైతే మనం బార్బెల్ సెక్యూర్ బార్బెల్ పార్ట్ 2 చేసుకుంటున్నాం. ఇది కొంచెం డెప్త్ లో ఉంటదండి, మీరు సినిమా చూసుంటేనే చూడండి, చూసే ఉద్దేశం ఉంటే ఈ వీడియో నిజంగా కొంచెం డెప్త్ గా ఉంటది, సినిమా చూసిన వాళ్ళే చూడండి. ఇప్పుడు నేను చూశాను, సో అందుకే రివ్యూ చేస్తున్నాను ఈ వీడియోకి. సో మీరు కానీ మూవీ చూడకపోతే చూడకండి, వీడియోని స్కిప్ చేసేయండి. సినిమా చూసి వచ్చి దీనికి రండి మాట్లాడుకుందాం. ఇక్కడ మామూలుగా అయితే మేము పడాలి, వీడు అందరినీ ఏదో చేస్తాడు, సోదరి ఫార్వర్డ్ చేస్తున్నాను. చూసా ఎంత ఇన్సెక్యూర్ టీము, ఎంత ఇన్సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లో జరుగుతుంది. అది ఇన్సెక్యూర్, మనోడు సెక్యూర్ బార్బెల్ మంచి అట్మాస్ఫియర్ లో వీడియోస్ చేస్తున్నాడు. వాళ్ళు ఇన్సెక్యూర్ అట్మాస్ఫియర్ లో బతుకుతున్నారు పాపం, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టారు కదా 300 కోట్లు. సో వాళ్ళకి భయం ఉంటుంది, ఎప్పుడైతే మనీ ఖర్చు పెట్టామో మనోనే సరే ఏదన్నా ప్రొడక్ట్ మీద ఓన్ మనీ ఖర్చు పెట్టాం అనుకో మనకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుందిగా. మనోడికైతే ఏమో చక్కగా వాళ్ళ కంటెంట్ చూస్ చేయడమే. సో సెక్యూర్. సో మన సెక్యూర్ బార్బెల్ గడి వీడియో ఏం చేయాలో చూద్దాం నెక్స్ట్ ఈ సినిమా అని. సో మేము కూడా మనమే చేసుకోవాలన్నమాట, వీడు అర్థం చేసుకుందాం. ఇంకొకే మనం ఇంట్రోకి వచ్చేద్దాం. దిస్ ఇస్ నాట్ మై ట్రెడిషనల్ వీడియో, బట్ ఇలాంటి జనాలతో ఇన్సెక్యూర్ పీపుల్ తో ఐఎమ్ సారీ, ఇది కూడా నా ట్రెడిషనల్ వీడియో కాదు. ఇన్సెక్యూర్ పీపుల్ తో మామూలుగా సెక్యూర్ పీపుల్ తో నేను అయితే మామూలుగా మాట్లాడను, కానీ బార్బెల్ గారు చేస్తున్నారు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. ఏం చేయలేము ఇంకా, ఇఫ్ దే డోంట్ ప్లే బై ద రూల్స్ ఇంకా మనం ఏం చెప్తాం. సరే మొదలు పెడదాం. హలో గైస్, వెల్కమ్ టు బార్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. హలో గైస్, వెల్కమ్ టు డాక్టర్ గణేష్ రుత్తాల యూట్యూబ్ ఛానల్. కానీ ఇలాగ నేను అడుక్కుతున్నాను, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బతికే నాకు అవసరం లేదు. నచ్చినోడు లైక్ కొడతాడు, నచ్చినోడు సబ్స్క్రైబ్ చేస్తాడు, నచ్చకపోతే లైక్ చేయడు, నచ్చకపోతే సబ్స్క్రైబ్ కొట్టాడు. అంతేకాని మిగతా అడుక్కునే స్థాయిలో నేనైతే లేను, అడుక్కోను కూడా.
ఎవడి ఇష్టం వాడిది. నచ్చితే సబ్స్క్రైబ్ కొడతారు, నచ్చకపోతే కొట్టరు. మిగతా వాళ్ళని అయితే అడుక్కోండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బొచ్చు బొంగు భూషాను అవి చేతగా దద్దం మాటలు. అడుక్కున్నాడు వాడు. లైక్ ఫాలో చేయాలంట, సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. రావు ఏమన్నా సబ్స్క్రైబ్ కొట్టకపోతే. హ్యాపీ ఎందుకు అంటే మీరు ఇచ్చిన సపోర్ట్ కి రీఅప్లోడ్ వీడియో కూడా 300K అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు చూస్తారు, ఆల్రెడీ ఆల్మోస్ట్ 500 చెప్తారు కదా, ఉన్నారు కదా నీలాంటి వాళ్ళు బానిసత్వం చేసేవాళ్ళు. వాళ్ళ ఏడుపు కూడా అదే. అంటే ఎవరైతే పక్క వాళ్ళు కంటిన్యూ పడి ఎడుతారో వాళ్ళకి ఏమంటది, ఇంకా చక్కగా పడి ఆడడం కాబట్టి ఈజీ పక్క వాళ్ళు ఆడడం. సో నీలాంటి ఉంటారు కాబట్టి చూసారు, వాళ్ళు కూడా 300K వ్యూస్ వచ్చాయి, అందుకే రీఅప్లోడ్ చేసినా సరే ఏముంది, పక్క వాళ్ళు కంటెంట్ మీద ఆడவே కదా. మన ఓన్ కంటెంట్ అయితే అప్పుడు తెలిసి ఉంటుంది మన బతికేంటనేది. ఏంటంటే ఒక వాయిస్ వాళ్ళు చేసిన తప్పును ఎక్స్పోజ్ చేస్తుంది, ఒక అమ్మాయి అలా చూపించడం తప్పని చెప్తుంటే ప్రతి సరే మన అది రేపటి వీడియో ఓకే ఈ విషయం అయితే నేను ఒప్పుకుంటాను. సో జాన్వీ కపూర్ని చాలా దారుణంగా చూపించారు. ఆ విషయంలో నేను అయితే బార్బిల్ గారికి సపోర్ట్ చేస్తాను. బార్బిల్ చెప్పింది కరెక్ట్. మళ్ళీ మాట్లాడదాం. సరే ప్రస్తుతానికి అయితే ఇంకా మొదలు పెడదాం. నేను ఏంటంటే డెప్త్ లో రాసుకొచ్చాను, ఒక 20 పాయింట్స్ రాసుకొచ్చాను. ఈ రుద్దుడు ఒకటి ఎక్కువైపోతుంది. ఏంట్రా అంటే రామ్ చరణ్ ఇలా చేశారు, నో బడీ ఈస్ క్వశ్చనింగ్ అండి. ఈజ్ బ్రిలియంట్ యాక్టర్, మంచి డాన్సర్, బ్రిలియంట్ యాక్టర్, చాలా బాగా చేస్తారు. నా RRR రివ్యూ వీడియోకి వెళ్ళి చూడండి. ఏమన్నా అంటే అదే రుద్దుడు ఉంటుంది, ఆ రామ్ చరణ్ అంటే హేటు, ఈ ఫ్యామిలీ అంటే హేటు, అందుకే వీడియో చెప్తున్నాడు అని. ఓకే ఈ రుద్దుడికి అయితే నేను కూడా కొంచెం దూరమే, ఎందుకంటే రుద్దాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హీరో నిజంగానే బాగా పెర్ఫామ్ చేస్తే ఎవరైనా ఒకటే కదా, అది రామ్ చరణ్ అయితే ఏంటి, అల్లు అర్జున్ అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ అయితే ఏంటి, బాగా చేస్తే బాగా చేసి చెప్పుకోవచ్చు అంతే. కానీ రుద్దాల్సిన అవసరం లేదు, ఎవరికి బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు. సో ఈ రుద్దాల్సిన అవసరం లేదు. సో ఈ విషయంలో అయితే కరెక్టే, మనం బార్బీ గారు సపోర్ట్ చేయొచ్చు. కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళ ఛానల్ కానీ వాళ్ళ హిస్టరీ కానీ మొత్తం అయ్యే బానిస పనులు ఉంటాయి, ఒకటే సినిమా, ఒకటే హీరో, ఒకటే ఫ్యామిలీ. బై ద వే నా ఛానల్ అయితే బానిసత్వం ఉండదు, నేను ఎవరికి బానిసత్వం చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఆ స్టేజ్లో నేను లేను. ఫ్యామిలీ ఒకటే ఇది అని నాది ఎప్పుడు రాలేదు, నా ఆడియన్స్కి నాది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఓకే, ఆ పాయింట్స్ అన్నింటినీ కవర్ చేసుకుంటూ ఆ రెగ్యులర్గా ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే ఇది ఒక్కటి లేకపోతే బాగుంది సినిమా, మాస్టర్ పీస్ అది ఇది అంటున్నారు. ఎందుకు మాస్టర్ పీసో నాకేమనిపించిందో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఐరనీతోనే స్టార్ట్ చేస్తానండి. ఐరనే వంచాల ఏంటి టైప్లో ఐరనీ ఏంట్రా అంటే, ఒకసారి అప్పుడప్పుడు ఊపాలి చూపించడానికి. ఓకే ఐరనీ ఏంట్రా అంటే, ఈ బుచ్చిబాబు రంగస్థలం ఆగిన బ్రిలియంట్ ఫిలిం, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ రంగస్థలంలో బుచ్చిబాబు కానీ, ఇందులో పెద్ది బాబు కానీ, పెద్ది సార్ నా ఫేవరెట్ హీరో, పెద్ది సార్ లాగా వాళ్ళు ఏంట్రా అంటే సినిమాలో పవర్ఫుల్ పీపుల్కి అగేన్స్ట్గా వాళ్ళు రైట్స్ అనో లేకపోతే ఊరనో ఏదో ఒకటి కష్టాల్లో ఉంటారో ట్రై చేస్తూ ఉంటారు. ఆ విలన్స్ ఎవరైతే ఉంటారో న్యాయంగా నీతిగా వెళ్లకుండా రూల్స్ అన్ని తికమక చేసేసి మ్యానిపులేట్ చేసి ఏదో ఒకటి చేసి ఆయన ఇబ్బంది పెడతా ఉంటారు. ఇక్కడ రియాలిటీలో వచ్చేసరికి రోల్స్ రివర్స్ అవుతున్నాయి. అసలు ఈ ఐరనీ వాళ్ళకి అర్థం అవుతుందా? వాళ్ళు అసలు ఏ అథారిటీ, ఏ పొజిషన్లో వాళ్ళు ఉంటున్నారో, సినిమా టీం కానీ వీళ్ళు కానీ ఏం చేస్తున్నారో అసలు వాళ్ళకన్నా అర్థం అవుతుందా? సో ఇది మూవీకి రిలవెంటే కొంచెం, అందుకే అది పాయింట్ ఇలా కలిపేసి చెప్తున్నా. నా ఒక్కడికే కాదండి, నార్త్లో కూడా పంపిస్తానంట నోటీసులు. ఓకే మనవాడు కొంచెం మూవీ రెఫరెన్స్ని మనవాడికి కూడా వాడుకున్నాడు అడ్వాంటేజ్ కింద. ఓకే అది కూడా స్మార్ట్నెస్సే. దేశం మొత్తం నవ్వుతున్నారు మన సినిమా ఇండస్ట్రీని చూసి, ఏంటి అమ్మాయిని ఎలా చూపిస్తున్నారు అని చెప్పి మొత్తం ట్రోల్ అవుతున్నాం మనం. అరే తప్పు చేసావే, సారీ యూ షుడ్, అది నో కోర్టు నోటీసులు పంపిద్దాం అందరికీ అనే టైప్లో ఉన్నారు. మీరు ఏం చెప్తాం దాని గురించి చెప్తా, రేపు మళ్ళీ స్పెషల్గా మాట్లాడు. అదైతే తప్పే. ఎవరైతే జాన్వీ కపూర్ రోల్ ఇందులో కండెమ్ చేస్తారో మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళకైతే కోర్టు నోటీసులు పంపించడం చాలా తప్పు మూవీ టీం చేసింది. నేను ఆ పాయింట్ మీద మాత్రమే చెప్తున్నాను, ఏది జాన్వీ కపూర్ కంటెంట్ మీద మాత్రమే. దీని గురించి పాయింట్ నెంబర్ 2, జస్ట్ ఇప్పుడే న్యూస్ వస్తున్నట్టుంది. డైరెక్టర్ గారు అంటున్నారంట ఏంటంటే ప్లేఫుల్ రొమాన్స్ అనుకొని తీసాము అంట, నెక్స్ట్ టైం ఇది చేస్తాం. హౌ సార్, కొన్నిసార్లు సైలెంట్గా ఉండవు బెటర్, ప్లేఫుల్ రొమాన్సా? కొన్నిసార్లు సైలెంట్గా ఉండే బెటర్ అన్నాడు. ఎలా బెటర్? ఇప్పుడు మూవీని చాలా మంది చంపేస్తున్నారు ఈ పాయింట్ పట్టుకొని. అంటే జాన్వీ కపూర్ కంటెంట్తో పాటు మిగతా కంటెంట్ యాడ్ చేసి మూవీని చంపేస్తున్నారు. సో ఏదో రకంగా కాపాడుకోవాలని బాధ వాళ్ళకు ఉంటుంది కదా, ఎందుకంటే డబ్బులు పెట్టారు, టైం పెట్టారు, కష్టం పెట్టారు, ఎన్నో చేశారు అన్నిని. సో ఆ పాపం వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ నాశనం అయిపోతుంటే బాధ వాళ్ళకు ఉంటుంది. సో దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు, ఎందుకంటే ఆల్రెడీ తప్పు జరిగిపోయిందని అర్థం చేస్తున్నారు. సో జాన్వీ కపూర్ రోల్ అలా చూపించను అని తప్పుని వాళ్ళకి అర్థమైంది. సో ఆ తప్పుని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫర్దర్గా అని చెప్పి ట్రై చేస్తున్నారు. సో దాన్ని తప్పని చెప్పడం ఎందుకు? దీని గురించి డిస్క్రిప్షన్ కూడా ఇవ్వను. ఇంకా లెట్స్ మూవ్ ఆన్. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఈ రుద్రుడు బ్యాచ్ అందరు ఎలా ఉన్నారంటే ఎప్పుడు చూడలేదు ఎలాంటి సీన్లు.
ఇప్పుడు ఇక్కడ ఉంటే ఏంటి అయినా జాన్వీ సీన్స్ గారు ఒక 5 minutes 10 minutes ఉంటాయి, అవి తీసేయండి, అవి తీసేస్తే సినిమా బంపర్ సూపర్ డూపర్ అంటున్నారు. అంటే అంత ఈజీ అయిపోతుందా, అంత చులకన అయిపోతుందా? అంటే అక్కడ ఒక పెద్ద 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 మ్యాటర్, అది చాలా సీన్స్ చాలా ఇదన్నీ ఉంటాయి దాని చుట్టూతా. సో అది మీరు విల్ఫుల్లీ ఇగ్నోర్ చేస్తున్నారా? అంటే బానిస కళ్ళతో అవి కనిపించట్లేదా ఇష్యూస్ ఏంటి అని అక్కడ, లేదా లైట్లే అని చెప్పేదా? సో ఈ ఇష్యూలో నేను అసలు డిబేటే చేయదలుచుకోవట్లేదండి. ఏంట్రా అంటే ఈ మ్యాటర్ అసలు ఇంత ఈ ఇష్యూలో నేను కూడా డిబేట్ చేద్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే జాన్వీ కపూర్ రోల్ అనేది చాలా డ్యామేజ్ చేసింది మూవీకి. సో ఈ విషయంలో అయితే మనం బార్బీ గడ్కే సపోర్ట్ చేద్దాం. సో ఓకే, లెట్స్ కంటిన్యూ. చేసే వాళ్ళకి మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా ఏం ఎక్కిద్దండి? ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ మ్యాటర్. ఇదేం కొత్త కాదు, నేను ఒప్పుకుంటా, ప్రతి సినిమాలో ఉంటుంది. మీరు మళ్ళీ కొంతమంది వచ్చి ఈ పుష్పాలు చేశారు, అందులో ప్రతిసారి నాకు కనిపించిన ప్రతిసారి ఐ హావ్ కాల్డ్ ఇట్. ఎల్లు ఒకసారి పుష్ప పిచ్చి పెట్టి చూడండి, దాంట్లో స్పెసిఫిక్గా కాల్ అవుట్ చేశారు ఆ కార్ సీన్ కానీ ఎనీ సాడ్ సీన్ ఇస్ ఎ సాడ్ సీన్, అది ఏ హీరో అయినా ఏ డైరెక్టర్ అయినా. నెక్స్ట్ మిస్కన్సెప్షన్ రుద్దుడు ఏంద్రా అంటే, అరే బాబు ఎంత కష్టపడ్డాడు రా, అసలు రామ్ చరణ్ చూసిరా, అరే ఆయన చూశాక ఇంకేంద్రా మీకు అంట. అదే చెప్తున్నా, ఆ బానిస లెన్స్ తీసేయండి ఫస్ట్. సినిమా హీరో అనే అతను, సో మైట్ బి కొంతమంది రామ్ చరణ్ ఉంటారు కదా బాగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటారు కదా, సో వాళ్ళ దృష్టిలో మైట్ బి వాళ్ళు రామ్ చరణ్ చూడడానికి వెళ్తారు. సో రామ్ చరణ్ బాగా చేస్తే సరిపోద్ది వాళ్ళకి. సో ఇది వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అది చెప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళు మూవీ బాగున్నా బాగోకపోయినా చూస్తారు. సో వాళ్ళతో ప్రాబ్లం లేదు. సో అందుకే వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. సో వాళ్ళ వృద్ధుల్లో 100% తప్పుందని మనం చెప్పలేము, ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు నువ్వు ఎలా నీ పర్సనల్ ఒపీనియన్ చెప్పుకున్నావో వాళ్ళు పర్సనల్ ఒపీనియన్ చెప్పుకున్నారు, ఎందుకంటే వాళ్ళు బానిసలు, ఐ మీన్ రామ్ చరణ్ ఫ్యాన్స్. సో వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు అలా చెప్పడంలో వాళ్ళ ఉద్దేశంలో తప్పులేదు. ఎందుకంటే నీ ఉద్దేశంలో నువ్వు ఎలా రుద్దుతున్నావో నీ ఒపీనియన్స్ని, వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ రుద్దుతున్నారు. సో అందులో తప్పే ఉంది. తను ఒక సినిమాకి మ్యాక్స్ 20% అండి, అది కూడా నేను చాలా జనరస్గా ఇస్తున్నా. ఏంట్రా అంటే సినిమాకి మెయిన్ స్టోరీ అండి, స్టోరీ బాగుండాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి, ఎడిటింగ్ బాగుండాలి, మొత్తం మనల్ని ఆ ఊర్లో అసలు ఆ సిచ్యువేషన్ తీసుకెళ్ళిపోవాలి, ఎమోషన్ పండాలి, అప్పుడు సినిమా బాగుంది అని. నాకైతే ఏది వర్కౌట్ అవ్వాలా, మళ్ళీ తిరిగి వచ్చేసి ఇదైతే టూ మచ్ అండి, అసలు ఏది వర్కౌట్ కాలేదంట. అరే బాబు నిజం చెప్తున్నాను, అసలు క్లైమాక్స్లో ఆ స్టాట్యూ రివీల్ చేసిన తర్వాత ప్రతి ఒక్కడు అసలు మనిషి అన్నాడు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు మూవీకి. నిజంగా నాకైతే అప్పుడు సినిమా పేజ్ ఒకలా వెళ్ళింది, ఎప్పుడైతే ఆ స్టాట్యూ రివీల్ చేశాడో నాకే నచ్చింది ఆ సినిమా అసలు. ఇప్పుడు నేను నీళ్ళే బానిసనే, టీఎఫ్ఐ బానిసనే, నాకు సినిమా అప్పుడొక్కు బేబత్సం క్యాక్ అనిపించలేదు. మనం పిడ్డి క్యారెక్టర్తో ట్రావెల్ చేసుకుని వెళ్తున్నాం. సో ఆ క్యారెక్టర్ ట్రావెల్ చేసే టైంలో ఎండింగ్లో అసలు స్టాట్యూ ఎప్పుడైతే రివీల్ చేశాడో నాకైతే పర్సనల్గా మూవీ చాలా బాగా నచ్చింది. అక్కడి నుంచి ఇంకా సినిమా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, అది నా ఒపీనియన్. నేనైతే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను ఆ సీన్ అప్పుడు. మరి మనోడికి అసలు నచ్చలేదనరా. రామ్ చరణ్ ఉంటే చాలు కదా అంటే ఇక దానికి ఏం ఆర్గ్యుమెంట్ చేస్తావు నాకు అర్థం కావట్లేదు. అండ్ అదే ఇప్పుడు ఈ పాయింట్స్ ఏమేమి నచ్చలేదు, ఏమేమి లిబర్టీస్ తీసుకున్నారో కూడా డిస్కస్ చేస్తా. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ ఉన్నాయి, డెప్త్ లో వెళ్దాం. ఓకే ఇప్పుడు ఎమోషన్ గురించి చెప్తా. ఇందాక నేను స్పాయిలర్స్ అని చెప్పి ముందు రివ్యూలో చెప్పలేకపోయాను. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఊరు ఇస్ ది ఎమోషన్, ఊరికి ఏదో కావాలి. సో ఆ ఊరు చూపించారా మనకి, ఆ ఊరు ఎలా ఉంది, ఆ ఊర్లో జనాల గురించి కొంచెం టైం స్పెండ్ చేశారా? లేదు. ఏదేదో చూపిస్తారు, విజయనగరంలో పాలిటిక్స్ అది ఇది అంటారు. విజయనగరంలో పాలిటిక్స్ ఎందుకండి మనకి, అసలు దాని గురించి ఆయన చూపించారా? అది ఎమ్మెల్యే అంటారు, ఏదో ఎలక్షన్ అంటారు, హీరోయిన్ ఏదో చేసింది అంటారు. అరే బాబు వాళ్ళ సొంత ఊరికి రికగ్నిషన్ లేదు కాబట్టి ఆ ఊర్లో ప్రజలందరూ కూడా విజయనగరం వెళ్ళి బతుకుతున్నారు. సో దాని వద్ద ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా విజయనగరానికి అడిక్ట్ అయి ఉంది. సో అందుకే ఆటోమేటిక్గా సినిమాలో మన క్యారెక్టరేషనే విజయనగరం చూపించారు, ఎందుకంటే వాళ్ళకు సొంత ఊర్లో ఏమీ లేదు కాబట్టే కదా అప్పుడు విజయనగరం. అప్పుడే మనకు అర్థం కావాలి అసలు విజయనగరం ఎందుకు చూపిస్తున్నారు అంటే, దాని అర్థం వాళ్ళ సొంత ఊరికి ఏమీ లేదు చూపించడానికి, అక్కడ ఏమీ లేదు కాబట్టే కదా విజయనగరం చూపించాల్సి వచ్చింది బ్యాక్ డ్రాప్లోని. దాన్ని కూడా సరే వదిలేద్దాం. క్యాన్వాసింగ్ అంటారు, ఏమైందిరా ఎవడు గెలిచాడు తెలియదు, అవసరం లేదు, అసలు మెయిన్ ఎమోషన్ ఊరు. అవును అవసరం లేదు. ఇప్పుడు అందులో ఎలక్షన్ జరుగుతుంది విజయనగరంలో, ఆ ఎలక్షన్ మనం అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ సినిమా అనేది పెద్ది అనేది ఒక పెద్ద క్యారెక్టర్ ట్రావెల్ చేస్తుంది. ఆ పెద్ద గారికి ఏ సంబంధం, ఆ ఊరు ఎవరికి వెళ్తే ఏంటి, ఎవరు ఓడిపోతే ఏంటి, దాని వరకు చూసుకోవాలి మనం. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎవడో గెలిచాడు గొట్టంగాడు, దానివల్ల పెద్ద గారికి వచ్చిందంటే పోయేదేంటి, పెద్దగా ఊరే కాదు కదా. సో పెద్దగా ట్రావెలింగ్లో ఆ ఊర్లో తగిలింది, ఒక ఏదో ఊర్లో చింతకాయ ఎలక్షన్ జరుగుతుంది, మన పెద్దగా ఊరు వెళ్ళాడు. సో ఇక్కడ పెద్ద క్యారెక్టర్ ఫాలో అవ్వాలి, కానీ ఆ ఊళ్ళో ఎలక్షన్ జరిగితే ఆడికేంటి, జరగకపోతే ఆడికేంటి, ఇది పెద్దగా క్యారెక్టర్ కదా, మనం పెద్దని ఫాలో అవ్వాలి. అదే ఏదో ఊర్లో ఏదో ఎలక్షన్ జరిగితే ఈ ట్రావెల్ చేసినట్టు పెద్దగా మధ్యలో ఊర్లో ఎలక్షన్ జరుగుతున్నాయి జరగని,
అందుకే చెప్పి ఆ ఊర్లో ఎవరు గెలిచాడు జీవితం చూస్తారండి వెయిట్ చేసి ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు. ఆ ఊరు వెళ్ళాడు, ఆ ఊరు పని చూసుకున్నాడు. ఊర్లో ఏం జరుగుతుందో చూపించారా లేదు, పోనీ ఎలక్షన్ అయినా సరిగ్గా చూపించారు. ఎవడు గెలిచాడు ఎలక్షన్ మీకు గుర్తుంది ఎవరన్నా? ఆ ఎలక్షన్తో పని లేదు కాబట్టి చూపించలేదు కదా. ఆ ఎలక్షన్తో పని ఏంటి పెద్దిగాడికి? ఇది పెద్దిగాడి క్యారెక్టర్. సో మన పెద్దిగాడి క్యారెక్టర్ రావాలి. ఆ ఊర్లో ఎలక్షన్ జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి, అసలు ఆగిపోతే ఏంటి ఎలక్షన్ మధ్యలో? అవసరం లేదు అంతే. ఏది ఎందుకు చూపించారు? 3 గంటలు కూర్చోబెట్టి ఇదా మీరు చూపించేది? సరే 3 గంటలు సేపు ఎలక్షన్స్ ఉండదు. ఎలక్షన్ క్యారెక్టర్ సీన్ అన్నది మహా అయితే 7 minutes 8 minutes ఉంటుంది అంతే. దాన్ని నువ్వు 3 గంటలకి అడాప్ట్ చేసుకుంటే నేనేం చేస్తాం? ఎవడన్నా ఏం చేస్తాడు? పక్కన పెడదాం. అసలు ఎలక్షన్ సీన్ అంతా ఎందుకు పెట్టారా అంటే చెప్తున్నా, ప్రతి సీన్ లో అబ్జెక్టిఫికేషన్ అండి. ఫస్ట్ షాట్ లో జాహ్నవి కపూర్ గారు వచ్చినప్పుడు ఆ కార్న్ ఫీల్డ్స్ ఏదో కాల్చడం ఏదో ఉంటది. కార్న్ ఫీల్డ్స్, షుగర్ కేన్, సమ్ ఫీల్డ్స్ కాల్చడం. అది కాల్చడం కోసం ఆవిడ దుపట్ట ఆవిడ ఇప్పేసి ఇలా కర్రతో ఇలా ఫైర్ లో బాడీ చూపించాలి. ఆ సీన్ అయితే చాలా తప్పు. ఎందుకంటే అక్కడ క్లియర్ గా ఆబ్జెక్టిఫై చేశారు జాహ్నవి కపూర్ ని. ఆబ్జెక్టిఫై చేయడం కోసమే ఆ సీన్ పెట్టినట్టు పెట్టారు. అయితే ఐ విల్ యాక్సెప్ట్ బార్బెల్ కదా పెట్టినట్టు కాదా? లేకపోతే మీరు చెప్పండి జస్టిఫికేషన్ ఏంటి దానికి అని. సో ఓకే, ఆ సీన్ అయిపోద్ది. తర్వాత క్యాన్వసింగ్ సీన్ లో స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఆవిడ డ్రెస్ కట్ చేస్తారు, చింపేస్తారు విలన్స్. అవునరా, నువ్వు ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళావా? విలేజెస్ వెళ్తే తెలుస్తుంది అక్కడ పాలిటిక్స్ జరిగేటప్పుడు ఎలా జరుగుతాయి అనేది. తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి అలాంటి సీన్ ఎక్కడో జరిగి ఉంటుంది ఖచ్చితంగా. సో తను రాసుకున్న స్టోరీలోని సో చూపించుకున్నాడు, ఇలా ఎలక్షన్ క్యాన్వస్ జరుగుతుంది, అలాంటి టైంలో ఒక అమ్మాయికి ఇలాగా చేశారు, సో దాన్ని హీరో ఎలా కాపాడాడు, అదే సీన్ చూపించుకున్నాడు. సో ఆ సీన్ ఎందుకు మళ్ళీ అదే చెప్తా, హీరో వెళ్ళి సేవ్ చేయాలి, హీరోయిన్ అబ్బా హీరో అనాలి. అవును, హీరోలు సేవ్ చేయాలి. అదే కదా పెద్దిగారి క్యారెక్టర్. మనం పెద్దిగారిని కదా ఫాలో అవ్వాలి. ఎవడో గొట్టం వచ్చి కాపాడితే ఇంకేముంది? ఇక పెద్దిగారు కాపాడితేనే కదా పెద్ద క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేది. అక్కడ పొలాలు ఉన్నాయా, అక్కడే లైఫ్ ఉంది లేదు, లైఫ్ అంతా బయటే, సంపాదించేదంతా బయటే, ఫుడ్ అంతా బయట నుంచే తీసుకొస్తారు, ఆఖరికి పలక చదువు మొత్తం బయట నుంచే చేసుకొస్తారు. ఇది ఎలా ఉందంటే మేము ఇంతే ఉంటాం ఇక్కడే ఉంటావు ఎందుకు అంటే చూపిరు, కానీ మనకు కరెక్ట్ అయిపోవాలి. ఎందుకుందని చూపించాలంటే ఎందుకు చూపించాలి? అసలు రూల్ అంతా చూపించాల్సిన అవసరం? వాళ్ళ అమ్మ నాకు ఉన్నారు, ఆ రీజన్ సరిపోద్దా? వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంది, అందుకే తిరిగి వెళ్తారు ఆ ఊర్లో. ఇప్పుడు వేరే ఊరు వచ్చి ఉందామంటే వాళ్ళకి డబ్బు లేదు. ఇప్పుడు వేరే వచ్చి బతకాలన్నా సరే ఎంతో కొంత మినిమం బేసిక్ అమౌంట్ అయితే కావాలి కదా. సో వాళ్ళు సంపాదించేది కేవలం వాళ్ళు తినడానికే సరిపోతుంది. సో సంపాదించుకున్నారు, తినిబండాలు కొనుక్కుంటున్నారు, వాళ్ళు వెళ్తున్నా తిరిగి తినేసి పడుకుంటున్నారు అంతే. ఇప్పుడు వేరే ఊరు వచ్చేయాలంటే ఆ ఊరు రావడానికి అయితే డబ్బులు అయితే ఉండాలి కదా, ఫ్యామిలీ మొత్తం తీసుకురావడానికి. వాళ్ళకి సేవింగ్స్ ఉండట్లేదు, వాళ్ళు సంపాదించేది కేవలం వాళ్ళు తినడానికే సరిపోతుంది. అందుకే వాళ్ళ లైఫ్ అలాగే అడ్జస్ట్ అవుతున్నారు. కమాన్ మ్యాన్ ఎంత పాపం అని, మళ్ళీ ఆ పాపం చూపడం కూడా ఎంత అన్యాయంగా చూపిస్తారంటే అసలు పిర్ర గెలడానికి తీసినట్టు ఉంటుంది. ఏ ఎమోషన్ నాకైతే నచ్చలుగా. మళ్ళీ ఇక్కడ కొన్ని లిబర్టీస్ ఉంటాయి. సినిమా స్టార్టింగ్ లో అమ్మో ఈ ఊరు వాళ్ళకి ఇంతే జీతం ఇంతే ఇది ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళకి మైండ్ లో ఉంది అది. సో మరి చూపించారు కదా సినిమా స్టార్టింగ్ లోనే వాళ్ళకి చాలా తక్కువ జీతం ఇస్తారు. సో ఆ జీతంతో వాళ్ళు బతకాలి. సో ఈ సిటీలో ఉంటే ఖర్చులు ఎక్కువైపోతాయి, జీతం అంతా అక్కడ అయిపోద్ది వీళ్ళు బతకడానికి. సో అక్కడ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తినిబండాలు పెట్టాలి కదా. సో అందుకే సంపాదించిన డబ్బుతోని తినిబండాలు కొనుక్కొని వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు ఫ్యామిలీ పెట్టుకుంటారు. ఇదే లైఫ్ వాళ్ళది. హీరో ఒక మెడల్ గెలిచిన వెంటనే వచ్చి మున్నా భయ్య వచ్చి హగ్ చేసుకొని నా పక్కన కూర్చో అంట. అరే సొంత పిల్లల్ని చంపేస్తున్నారు ఇంటర్ క్యాస్ట్ అది. అరే బాబు, ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది అది కాదు. ఇప్పుడు మున్నా భయ్య అంట ఇచ్చి కూర్చోబెట్టాడంటే మున్నా భయ్య వల్ల రామ్ చరణ్కి అన్యాయం జరిగింది. మున్నా భయ్య రామ్ చరణ్కి అన్యాయం చేస్తాడు. సో ఒక సర్టెన్ స్టేజ్లో తను రియలైజ్ అయ్యాడు, ఇలాంటి గొప్ప ఆటగాడిని మనం అన్యాయం చేసామే అని చెప్పి రియలైజ్ అయ్యి నిజం తెలుసుకొని సో ఆ ఊరికి సంబంధించిన ప్రజలందరికీ తను అప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలెట్టాడు. తను అప్పుడే చేసేయని చెప్పి నువ్వు ఆనందపడాలి, అంతేగాని మున్నా భయ్య ఏంటిది అది ఇది అని చెప్పి. అలాంటిది ఈ సినిమాలో మెడల్ గెలిస్తే లిబర్టీ అంతే సినిమా కదా కానిచ్చేయండి సార్ అని. ఇలాంటి చాలా ఉంటాయి. పక్క కంటెంట్ చూసేదే కదా లిబర్టీ తీసుకో నువ్వు కూడా యూట్యూబ్ లో పెట్టి. 2 లిబర్టీలు అనుకోవచ్చా అండి? ఇది పెద్ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా అయిపోయింది సినిమా అంతా. ఇది స్టాట్యూ ఆఫ్ కాపీ కంటెంట్ లో అయిపోయిందిరా బార్బెల్ నీ వీడియో అంతనా. మళ్ళీ మనం కరెక్ట్ అయిపోవాలి వాట్ గ్రౌండెడ్ సినిమా అని. అంటే ఇప్పుడు హీరో మట్టి తీసుకొని పూసుకుంటే గ్రౌండెడ్ సినిమా అయిపోద్దా అంటే నాకు అర్థం కాదు. విల్ టాక్ అగైన్. ఇంకొకటి ఏంటంటే ఎమోషన్ ఒకటి పండాలి అన్నప్పుడు హీరో కష్టపడాలి. హీరో చాలా ఇబ్బంది పడుతూ వచ్చి గెలవాలి. ఏదో షార్ట్ కమింగ్ ఉండాలి, దాన్ని ఓవర్కమ్ చేసి గెలవాలి. అప్పుడు బాగుంటుంది, చూడడానికి కూడా మనకు బాగుంటుంది. అదే రూల్ ఏంట్రా, హీరో కష్టపడాలి, ఎదగాలి, ఒదగాలి ఇవన్నీ చూపించాలి, రూలే ఉందా? సినిమా తీసినప్పుడే డైరెక్టర్ స్టార్టింగ్ లోనే నీకు అడాప్ట్ చేసే క్యారెక్టర్ని
ఎప్పుడైతే బొమ్మని నిర్మాణ గారికి ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడో అప్పుడే పెద్ద గురించి అబ్నార్ కూడా చెప్తూ ఉంటాడు. అప్పటికే నీకు అర్థం కావాలి, ఒక ఊర్లో 2000 మంది ఉన్నప్పుడు అందులో ఒకడే హీరో అంటే వాడు క్యారెక్టర్ అబ్నార్ కూడా ఉందని అర్థం. వాడు పోటుగాడు కాబట్టి వాడి గురించి సినిమా, వాడా ఊరు హీరో అంటే వాడు పోటుగాడు అర్థం ఆ 2000 మందిలోని. సో ఆటోమేటిక్గా వాడికి ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. అందుకే కదా వాడు హీరో అయ్యాడు. లేదంటే నీలాగా నాలాగే కాపీ కట్టలు చేసుకొని బతకాలి. వాడు ఆ ఊర్లో ఉన్న 2000 మందిలోని వాడు అబ్నార్మల్ కాబట్టి ఆటోమేటిక్గా వాడికి ఆ పవర్ చూపించాడు. ఆటోమేటిక్ వాడు హీరో అయ్యాడు. లేదంటే నీలాగా నాగా సామాన్యుడు అయ్యాడుగా మిగతా 2000 మంది లాగానా. అంతే కదా ఆటోమేటిక్గా అర్థం చేసుకోవాలి పెట్టేవాడు ఒక అబ్నార్మల్ క్యారెక్టర్ అని చెప్పి. దానికి మళ్ళీ ఎలా ఎదిగాడు ఎలా ఒదిగాడు అది చూపించలేదు అంటే ఇంక అన్నీ చూపిస్తారా. ఆ వదిలేసి బ్రష్ చేయడం, స్నానం చేయడం, బాత్రూమ్కి వెళ్ళడం, ఇంక అన్నీ చూపిస్తే 10 గంటల సినిమా. సెన్స్ ఉంది ఏదన్నా? అంటే ఇప్పుడు ఏముంది సినిమాలో, ఒక ఇష్యూ ఉంది, ఇష్యూ రిజాల్వ్ అయింది. మోస్ట్ సినిమాలు అంతే ఉంటాయి కదా. కానీ ఇక్కడ హీరో ఎలా? అవును, ఇష్యూ ఉంది, ఆ ఊర్లో ఇష్యూ ఉంది నాకు తెలుసుకున్నారు, ఆ ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు అంతేగా సినిమా. అది ఎలా చేసేవాళ్ళదే ప్రాసెస్, ఆ ప్రాసెస్ చూపించాడు. ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. మీరు అనుకోవచ్చు ఇప్పుడు రే బార్బెల్ నీ కళ్ళు ఎక్కడ ఉన్నాయి, నీ కళ్ళల్లో ఏమైనా పడ్డదారా అని మీరు అనుకోవచ్చు. ఏంట్రా అంటే ఇదిగో అక్కడ రెస్లింగ్ లో ఓడిపోయాడు కదా ఒకసారి, మళ్ళీ ఇంకేదో. అరే బాబు ఎప్పుడు గెలుస్తున్నాడంటే దాని అర్థం వాడు క్యారెక్టర్ అంత అబ్నార్మల్ అని, తన అంత పోటుగాడని. ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అక్కడే నీకు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేశాడు. పెద్ది అనేవాడు మిగతా సామాన్యులు లాంటి వాడు కాదు, వాడు అబ్నార్మల్ క్యారెక్టర్, వాడు దమ్మున్న పోటుగాడు అందరికన్నా. అందుకే ఆటోమేటిక్గా నీకు అప్పుడు అర్థం చేసుకోవాలి. దగ్గర ఏదో ఓడిపోయాడు కదా, క్రికెట్ లో ఓడిపోయాడు కదా, అది ఓడిపోవడమా? జెన్యున్ గా చెప్పండి. అరే ఓడిపోవడం అంటే నిజంగా ఓడిపోవడం. మన దగ్గర ఒక హ్యాండిక్యాప్. ఓడిపోవడం అంటే ఇక్కడ ఓడిపోవడం లేదా పాయింట్, అంతేగాని నిజంగా ఓడిపోవడం ఏంటి? ఇప్పుడు జగన్ ఓడిపోలేదా? 3 కలిసి అలయన్స్ వచ్చారు, అక్కడ 3 అలయన్స్ రావచ్చు, 30 మంది రావచ్చు అలయన్స్ లోని, మొత్తం జగన్ ఓడిపోలేదా పాయింట్. అంతేగాని ఎలా ఓడిపోయినది అనవసరం. జగన్ ఓడిపోలేదా? ఓడిపోయాడు కదా, అంతే అయిపోయింది. వాళ్ళు అలయన్స్ పెట్టుకొచ్చారంటే వాళ్ళు అలానే వస్తారు. ఇక్కడ గెలిచారు లేదా 2 పాయింట్లు, ఓడిపోయాడు అయిపోయింది. సేమ్ అంతే ఇక్కడ కూడా హీరో ఓడిపోయాడు. అది ఎలా ఓడిపోయాడు అనవసరం విషయం. పెడతారు ఏంట్రా అంటే హీరో క్రికెట్ లో ఎందుకు ఓడిపోయాడు? 21 మంది కలిసి వాడికి అగేన్స్ట్ గా ఆడితే ఓడిపోయాడు. 3 పార్టీలు కలిసి అగేన్స్ట్ గా జగన్ పోటీ చేస్తే జగన్ ఓడిపోయాడు. అందుకని చెప్పి జగన్ ఓడిపోయాడు కాదా? ఓడిపోయాడే కదా. ఎందుకు ఓడిపోయాడు? రెస్లింగ్ లో ఎవడో వచ్చి ముందు రోజు కాలు కొట్టి కాలు మీద కొట్టి మళ్ళీ అది వెళ్ళి ఇంకొకరికి చెప్తే ఆ కాళ్ళని ఇబ్బంది పెడితే అప్పుడు. సో ఏంటి ఇలా చూపిస్తే మనకి ఎమోషన్ ఎలా పండిద్ది? మళ్ళీ ఇక్కడ ఇంకో లిబర్టీ చెప్పు. నీకు పండలేదమరా, నాకు పండింది ఎమోషన్. ఇప్పుడు నీకు పండకపోతే ఊరందరికి పండలేదు ఎలా అనుకుంటావు? ప్రతి సీన్ లో లిబర్టీ ఉంటదండి. మీరు నాకు అదే అర్థం కావట్లేదు. ప్రతి వీడియోలో కాపీ కంటెంట్ ఉంటుందండి మన సెక్యూర్ బార్బర్ గారి దగ్గర. లేకపోతే కొంతమంది నా ఒక్కడికి అలా కనిపిస్తాయా? నీ ఒక్కడికి అలా అనిపిస్తుంది, నాకే అలా అనిపించలేదు. ముందు రోజు పిచ్చి కొట్టుడు కొడితే కాలు మీద కాలు కమిలిపోయి ఉబ్బి కలర్ మారింది. సో ఆ రెస్లింగ్ మ్యాచ్ రోజు తెలుస్తుంది కాలుకి ఏదో తేడా ఉందని. నా నోస్ అన్న పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ వీడెళ్ళి వాళ్ళకి ఏదో టాప్ సీక్రెట్ చెప్పి వాళ్ళ కాళ్ళని కెలిగితే మళ్ళీ అది కనిపించదు. విఎఫ్ఎక్స్ లో జూమ్ చేసి అది నరం దిగింది అన్నట్టు మోకాల దగ్గర చూపిస్తారు. ఇది మనం ఇంకా సార్ మన వాటికి ఏంటంటే కెమెరా కాళ్ళు బద్దలో పెట్టుకెళ్ళి ఇంకా చూపించలేము, ఇంకో నరం ఇలా కట్ అయింది, లేకపోతే నరంలో దెబ్బ తగిలింది, మనకి ఇలా బ్లీడింగ్ అయింది, ఇలా ఎకుమోసిస్ ఫామ్ అయింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేము, డిస్కలరేషన్ ఇవన్నీ కూడా. అప్పుడే మనోడు కన్విన్స్ అవుతాడేమో. మాకైతే కన్విన్స్ అయ్యా, మాకంత స్పెసిసిటీ అవసరం లేదు. హీరోకి కాలుకి ఇంజరీ అయిందని చూపించాడు, మాకు అర్థమైంది. ఇంకా ఓకే, అది కూడా నమ్మేద్దాం. ఓకేనా? అది నమ్మాకి ఇంకొక ఎక్స్టెన్షన్ ఉంటుందండి. చెప్తున్నా కదా, నేను ఎక్కువ లాగను. ఏంటంటే చెప్పుకుంటే డీటెయిల్ నేను లాగను, ఎక్కువ లాగితే వీడియో 4 గంటలు వస్తుంది. నేనే చూడలేను నా వీడియో 4 గంటల సేపు. ఇంక జనాలు ఏం చెప్తారు? ఇప్పుడు చెప్తా. కాలు చెప్తాడు, డాక్టర్ వస్తాడు. మళ్ళీ డాక్టర్ వచ్చి ఏమంటాడంటే నువ్వు ఆటకు పనికిరావంట. అరే ఏం ఎమోషన్ రా, ఏం ఫాల్. ఇప్పుడు హాస్పిటల్లో ఒక యాంప్యూటీ బెడ్ మీద ఉంటే ఎనీ జనరల్ కామన్ సెన్స్ డాక్టర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద టైమ్స్ ఏం కాదమ్మా రెస్ట్ తీసుకోండి కొంచెం పాజిటివ్గా మాట్లాడతారు. అరే మెంటల్గా చాలా ఇదవుతారు, ఇబ్బంది పడతారు. అదేంటిది డాక్టర్ వచ్చి నువ్వు వాళ్ళే చెప్పేసాడంట. అదేంటిది అలా చెప్పకపోతే ఇల్లు కాళ్ళు పెట్టుకుని బాబు పెట్టి బాబు నువ్వు వాళ్ళేవయ్యా, నువ్వు దీన్ని పాజిటివ్గా తీసుకుని ఏడుతూ చెప్పాలా? లేండి ఆ డాక్టర్ కూడా యాక్టర్ అనుకున్నావా? డాక్టర్ ఏముందో చెప్తాడు కంప్లైంట్, అది మానేసి నువ్వు పాజిటివ్గా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతాడు? ఫాల్స్ ఆఫ్ ఎందుకు ఇస్తాడు డాక్టర్ అన్నాడు. ఆ కాళ్ళు ఆడడం పని చేయదు అది చెప్పాడు. అక్కడ ఎమోషన్ చూడాలి, ఎందుకంటే అక్కడ హీరో మామూలుగా ఉంటాడా? ఆడు యాజిటేజ్గా బిహేవ్ చేస్తుంటాడు.
ఆ యాజిటేషన్ చూసి డాక్టర్ చెప్తాడు, ఎందుకంటే అప్పుడు ఆ స్టైల్లో రివీల్ చేయకపోతే వాళ్ళకి అర్థం కాదని. నార్మల్ చెప్తే రామచంద్ర పెద్ది వినేలా ఉన్నాడు అప్పుడు ఆ బెడ్ మీద, ఆ బాగా యాజిటేట్ అవ్వడం చూసే డాక్టర్ సీరియస్గా చెప్తాడు నువ్వు ఆడడానికి అవ్వదు అని, ఎందుకంటే అప్పుడైనా ఆ యాంగిల్లో చెప్తే వాళ్ళకి అర్థం కాదు అని చెప్పి. అంతేగాని పెద్ది బాబు నువ్వు ఆడడానికి అవ్వదు నాన్న పాజిటివ్గా తీసుకొని చెప్తే ఊరుకుంటాడా, లేకపోతే వింటాడా పెద్ది? సో పాజిటివ్గా చెప్పాలంట, అది కూడా స్ట్రైట్గా చెప్పకూడదంట. ఏం పడతారు కాబట్టి అంత లోగా మాట్లాడరావుడు. ఇక్కడేమో వచ్చేది చెప్తారు పిండాలి గిల్లాలి మళ్ళీ ఏదో చెయ్యాలనే ఫేక్ ఎమోషన్ కూడా పెడతారు. అది ఫేక్ ఎమోషన్ నీకు అనిపించింది, నాకు అనిపించలేదు, అది జెన్యూన్ ఎమోషనే. ఆటకు పనికిరానా సార్, నేను పనికిరా, ఐఎమ్ నాట్ యాక్టింగ్ బాగా చేశారు, కానీ సిచ్యువేషన్ మేడ్ ఇట్ ఇది ఇబ్బంది. ఏంటంటే ఆడలేనా సార్, రండి సార్ నేను మీతో రెజ్లింగ్ చేస్తాను సార్. అక్కడ కూడా మళ్ళీ చెప్తున్నా కదా, ఎమోషన్ పక్కన పెట్టండి, లాజిక్లోనే వెళ్దాం. మూకాల దగ్గర ఏదో అయింది అని చెప్పి మనకు జూమ్ ఇన్ చేసి మరి చూపిస్తారు. నర్వ్ డ్యామేజ్ అయింది ఫ్రమ్ అ లాంగ్ టైం అంట. అది ఎలా లాంగ్ టైం? మొన్నే కదా, నిన్న నైటే కదా, మొన్న నైటే కదా కొట్టి. అరే గొట్టం, నువ్వు సినిమా పూర్తిగా చూసావో లేదు తెలీదు. నీకు సినిమా ఎండింగ్లోని పెద్దిగాడికి వాళ్ళ మదర్ చైల్డ్హుడ్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడే డెలివరీ అయ్యాక నీకు చూపిస్తాడు, ఒక కాలు ముందు వచ్చి ఉంటుంది బయటికి వాళ్ళ మదర్కి ఆ బేబీని చూపించినప్పుడు. తర్వాత ఒక 3 seconds తర్వాత రెండో కాలు తీసుకొస్తాడు బయటికి పెద్దిగాడు చిన్నప్పుడు. నీకు గుర్తుందో నాకు తెలియదు, నాకైతే గుర్తుంది. అంటే ఏంటి, అప్పుడే వాడు ఏదో ప్రాబ్లంతో ఆ కాలు ఏదో ప్రాబ్లంతో పుట్టిన విషయం అక్కడే నీకు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే డైరెక్టర్. అది ఇంకెందుకు చూపించడం, దోలకి చూపించాడు డైరెక్టర్ అదేమన్నా, లేకపోతే అలా చూపించడం డైరెక్టర్కి ఏమన్నా దొరదా? ఎందుకు చూపించాడంటే వాడు పుట్టినప్పుడే ఆ కాల్లో ఏదో అబ్నార్మాలిటీతో పుట్టాడు అని చెప్పి అక్కడే నీకు క్లియర్గా చూపించాడు డైరెక్టర్. నువ్వు అది చూసి అర్థం చేసుకోవడం మరి ఇంకేం చూసావు సినిమా? నువ్వు గ్రీన్ మ్యాట్ లవ్ అయ్యే చూసాను నువ్వు సినిమాలోని, పిచ్చినాగడికి కొట్టింది ఫ్రమ్ లాంగ్ టైం ఇష్యూ అయింది. సో కాలు మీద బరువే పెట్టలేరు అంటారు కదా. రే దాన్నే ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ అంటారు, చదువుకొని సావు. ఈ పాయింట్ గుర్తుపెట్టు, కాలు మీద బరువే పెట్టలేరు, నరానికి డ్యామేజ్ అయింది. ఓకే, నరానికి డ్యామేజ్ అయిన మనిషి ఏంది, నెక్స్ట్ వెళ్ళిపోయి ఢిల్లీలో అటు ఇటు చేస్తూ ఉంటారు. సో కొన్ని సీజన్ నడుస్తారు, కొన్ని సీన్స్ లో కుంటుతారు, చాలా కన్వీనియన్స్. ఇక్కడ యాక్సెంట్ కూడా చాలా మంది నోటీస్ చేసి ఉండకపోవచ్చు. రామ్ చరణ్ గారు కోపంలో ఆవేశం ఏదైనా డైలాగ్ చెప్తున్నప్పుడు సడన్ గా యాస పోద్ది ఒక 2-3 seconds. ఏమో నేను మరీ అంత పర్టికులర్ యాక్సెంట్ ఎలా ఉంది అనేది క్యాచ్ చేసే సిచ్యువేషన్ నేను లేను, ఎందుకంటే సినిమాకి నేను ఎమోషన్ కనెక్ట్ అయ్యాను. నేను పెద్ద క్యారెక్టర్తో ట్రావెల్ చేస్తున్నాను. సో నీలాగా పాయింట్ టు పాయింట్ తప్పులు ఎతకాలి అని సినిమా నేను చూడలేదు. సినిమా ఎంజాయ్ చేయడం కోసం నేను సినిమా చూశాను. నువ్వంటే తప్పులే ఉన్నాయి చెప్పి ఎత్తడం కోసం సినిమా చూసావు కాబట్టి నువ్వు క్యాచ్ చేసి ఉంటావు. నీలా అందరూ ఉంటారు పోరమోకులు, చాలా మంది సినిమాకి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, అంతేగాని సినిమాలో తప్పులు ఎత్తడానికి వెళ్ళరు. సో మైట్ బి వాళ్ళు ఎవరు క్యాచ్ చేసి ఉంటారు, నేను ఎవరు క్యాచ్ చేయలేదు. నువ్వంటే సినిమాలో తప్పులు ఎత్తడానికి వెళ్ళావు కాబట్టి నువ్వు క్యాచ్ చేసి ఉంటావు, నేనైతే క్యాచ్ చేయలేదు. ఆ యాక్షన్ మారడం దీన్ని మళ్ళీ యాస వచ్చేస్తుంది. సో అది నాకు అక్కడ బ్రేక్ అయిపోయింది అనిపించింది. ఇక్కడ క్యారెక్టర్ నాకేం బ్రేక్ అవ్వలేదయ్యా. నడుస్తారు, నడుస్తారు, ఒకసారి కుంటుతారు, ఒకసారి నడుస్తారు, అక్కడ కన్సిస్టెన్సీ లేదు. సరే అదే నువ్వు మరీ అక్కడ కన్సిస్టెన్సీ లేదంట. ఒక పని చేయరా పెద్ది, అదే సెక్యూర్ బార్బెల్, నువ్వు ఒక సినిమా తీసి నేర్పు ఎలా తీయాలో, ఎందుకంటే వీళ్ళకి తెలియదు సినిమా ఎలా తీయాలో. పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా, ఏదో ఫ్లూక్లో సినిమాలు తీసేస్తున్నారు, ఎవడో ప్రొడ్యూసర్ దొరికాడు, టైం గడుస్తుంది. నీకంటే అన్ని నాలెడ్జ్ ఉంది కదా, అన్ని గ్రాఫ్స్ మీద నీకు మ్యూజిక్ తెలుసు, ఎడిటింగ్ తెలుసు, స్క్రీన్ ప్లే తెలుసు, కెమెరా వర్క్ తెలుసు, గ్రీన్ మ్యాట్ అంటే తెలుసు, అన్నీ తెలుసు నీకు. సో నీకు ఇంత నాలెడ్జ్ ఉంది కూడా సినిమా మీద, నువ్వు ఒక సినిమా తీ. ఒక మంచి సినిమా అంటావు కదా, నువ్వు ఇది మంచి సినిమా కాదు కాబట్టి నీ దృష్టిలోని నువ్వు ఒక మంచి సినిమా తీసి నేర్పచ్చు కదా, అది చూసి నేర్చుకుంటారు. అబ్బో బార్బీ గారు భలే తీసాడు రా, ఇన్ని సంవత్సరాలు మాకు తెలియదు, మాకు ఇలా తెలియక ఏదేదో సినిమాలు చేస్తున్నాం, ఈసారి నుంచి అయినా బాగా తీస్తామని చెప్పి నేర్చుకుంటారు డైరెక్టర్స్ రిక్వెస్టింగ్ గానే. ఎందుకంటే వాళ్ళకి రావు, వాళ్ళకి ఎలా వచ్చో వాళ్ళు సినిమాలు తీసి చూపిస్తున్నారు, నీకు అది నచ్చట్లేదు, నువ్వు తీసి చూపించావు అనుకో, నేర్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే నీకు వచ్చు కదా ఎలా తీయాలో, వాళ్ళకంటే రాదు, పాపం వాళ్ళకున్న చిన్న బ్రెయిన్తో ఏ సినిమా తీస్తున్నారు. నీకంటే నువ్వు సెక్యూర్ బార్బెలు కదా, సో నీకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్న బార్బెలు కాబట్టి నువ్వు సినిమా తీసి నేర్పు మిగతా వాళ్ళు. నేను కూడా నేర్చుకుంటాను చూసి. నెట్ పికింగ్, ఓకే ఫేర్ పాయింట్, నెట్ పికింగ్ అనుకుందాం. ఇప్పుడు మినిస్టర్ దగ్గరికి ఏదో సిఫార్సు పట్టుకొని వెళ్తా ఉంటారు, పోలీసులు వీళ్ళు వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ, అసలు దగ్గర కూడా రానిరు, అంతే మనకు చూపిరు, కట్టు పన్న మొత్తం కారు లేపేస్తాడు హీరో. ఇంక అన్నీ చూపించాలి. ఆడు వదిలేసి ఎక్కడ పడుకున్నాడు, వదిలేసి బ్రష్ చేశాడా, బాత్రూమ్ ఎక్కడికి వెళ్ళాడు, ఏ హ్యాండ్తో కడుక్కున్నాడు, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, టిఫిన్ ఎక్కడి నుంచి చేశాడు, ఇవన్నీ చూపించాడా మా మామిడికి. ఏరా అంతేనా ఈ దృష్టిలోనే? అలా లేపాలి అంటే వాడు బైసెప్స్ తో లేపాడు, కాళ్ళతోనే లేపాలి, కాళ్ళ మీద బరువు పెట్టి. మామిడి తెలుసు బైసెప్స్ తో లేపాలో కాళ్ళతో లేపాలి, ఎందుకంటే మామిడి 10 కాళ్ళు ఎత్తాడు రోజును,
అందుకే మనకు తెలుసు ఎలా అయితే ఈజీయో. పెట్టద్దు కానీ సార్ గారు కార్ లేపేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హీరోయిజం అంతే. సో ఇలాంటి లిబర్టీస్ చెప్తాను అది ఒక్కటి కాదు. సరే ఇది ఇవన్నీ కాదురా అంటారా, ఇంకొక మెయిన్ థింగ్ చెప్తాం. ఇంకా చాలా ఉన్నాయండి. ప్రతి లెవెల్లో లిబర్టీని తీసుకుంటా వెళ్తా ఉండాలి. మనం మాత్రం అదే ప్రతి లెవెల్లో కూడా మన బార్బెల్ గైడ్, సెక్యూర్ బార్బెల్ గైడ్ కంటెంట్ దెంగేయడం పక్కల దగ్గర నుంచి దాని మీద వీడు ఆడడం, వీడు కంటెంట్ చేసుకోవడం, ఇదే అడుగుడుగునే అయితే మన బార్బెల్ గైడ్ బతుకంతా సంవత్సరం పైనుంచి. గ్రౌండెడ్ ఫిల్మ్ వాట్ ఇది అంటే దంగల్ సినిమా డైరెక్టర్ ఇంకా ఏడుస్తా కూర్చుంటారు, ఇంకా మేమేం తీసాం మరి అని చెప్తా. నెక్స్ట్ ఏంటంటే ఓకే ఆ సిఫార్సు అది ఇది అయిపోయింది. దాని తర్వాత మన హీరో ఫిక్స్ అయిపోతాడు పారాలింపిక్స్లో వెళ్ళిపోవాలి, ఆంప్యూటీ లాగా వెళ్తాను అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫ్రాడ్. కావాలని చెప్పి విల్ఫుల్గా బాగానే ఉన్న కాలుని కట్ చేసుకొని నేను పారాలింపిక్స్కి వెళ్ళిపోతా, మా ఫిజికలీ ఛాలెంజ్ స్పోర్ట్స్లోకి వెళ్ళిపోతా అంటే మీరు చదవండి. ఇప్పుడు మీరంటే మీరు ఆడియన్స్ చదవాల్సిన అవసరం లేదు. సినిమా టీం ఒక స్టోరీ రాస్తున్నప్పుడు అదే చెప్తున్నా కదా, ఏదో రాసేద్దాం, ఎమోషన్ ఇట్స్ ఊరు, జనాలకు అసలు బుర్ర లేదు, ఏది పెడితే చూసేస్తారనే టైప్లో నేను చెప్పేది కదా. మీరు చూడండి, ఎవడు పడితే ఆడు చెయ్యో కాదు నరుక్కొని వెళ్ళిపోయి నేను దీనిలో పార్టిసిపేట్ చేస్తా అంటే అవ్వదు. దెర్ ఆర్ రూల్స్ ఫర్ దిస్. బై బర్త్ ఉండాలి, లేదా మెడికల్గా అది కరెక్ట్గా డయాగ్నోసిస్ అవ్వాలి, లేదా జెన్యూన్ యాక్సిడెంట్ అవ్వాలి. మనం వెళ్ళి కాలు పెట్టి అది ఇది చేస్తాం. అరే బుజ్జి, జెన్యూన్ యాక్సిడెంట్ అయితే పారాలింపిక్స్లోకి యాక్సెప్ట్ చేస్తారు అంటున్నావు, కరెక్టే. ఇప్పుడు పెడ్డిగాడు వాడు కాళ్ళు వాడు వాలంటరీగా పెట్టాడు. ఆ విషయం పెడ్డిగాడు చెప్తాడు కదా, ఎవరికి తెలియదు కదా. యాక్సిడెంట్గా కట్ అయిపోయింది అనుకో, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు కదా. వాడు చెప్తాడు అందరి చెవులు వెళ్ళి, నేను కావాలని పెట్టాను, కావాలని నరికేసుకున్నాను కాదు చెప్తాడు. ఏంటారు వెళ్ళి యాక్సిడెంట్ కట్ అయింది అనుకుంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారు నమ్ముతారు కదా. ఏంటో అవ్వదు. సో అది చేస్తారు హీరో గారు. ఓకే అది ఇంకా సరే ఊరు కోసం చేశారు, ఒప్పుకుందాం. ఓకే ఇది కూడా ఫర్ చెప్తా కదా లిబర్టీస్. ఓకే వ్యూస్ కోసం చేసాడు, డబ్బుల కోసం వీడియోస్ చేస్తున్నాడు, కంటెంట్ వీడియోస్, ఓకే ఒప్పుకుందాం. మన సెక్యూర్ బార్బెల్ బతికిదే కదా, చేయరా బార్బెల్ చేశారు, చేసుకున్నారు. సో చేసుకున్నప్పుడు మళ్ళీ చెప్తున్నా, మోకాల దగ్గర ఇష్యూ ఉంది. మీరే చూపించారు మోకాల దగ్గర ఇష్యూ ఉంది, కానీ కాళ్ళ కింద ఏదో చిన్న యాంకిల్కి కొంచెం పైన కట్ చేసుకుంటారు. కొంచెం పైన కట్ చేసుకొని మళ్ళీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు బరువు పెట్టచ్చు ఆ కాళ్ళ మీద, మొత్తం చేసేయచ్చు. అంటే అక్కడ నరం ఏమైంది, నరం ఆటోమేటిక్ రికవర్ అయిపోయిందా, నరం లాగేసారా మ్యాగీ నూడిల్స్ లాగినట్టు. అదే ఎన్ని అరే బుజ్జి కన్నా అంటే ఇప్పుడు నరం లాగే రూల్ ఉందా ఏంటి? అంటే నరం లాగేస్తేనే ఇప్పుడు కాలు కట్టే అందరూ కూడా వాళ్ళకి నరం లాగేస్తున్నారు లోపల. ఇచ్చినా కొడక అనాలజెసిక్ ఉంటుంది మెడిసిన్, లేకపోతే సెడేషన్ ఉంటుంది, లోకల్ ఎనెస్థీషియా ఉంటుంది, ఇన్ని ఉంటాయి మెడిసిన్లో. ఇవి తెలిస్తే తెలిసేది నీకు ఏ బొత్తుకైనా. బొచ్చుగాడు పక్క కంటే మీద పెడితే నీకు ఏం తెలిసింది అన్నీ కూడా ఏందో. ఇప్పుడు లోకల్ ఎనెస్థీషియా ఇచ్చావు అనుకోండి, ఆ ఏరియాకి పెయిన్ తెలీదు. సో ఇప్పుడు కాలుకి లోకల్ ఎనెస్థీషియా ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ పెయిన్ తెలీదు. అదే రూలే లేదు, ఖచ్చితంగా పీకేయాలి నూడిల్స్ లాగా అని చెప్పి. మా ఈ దద్దమ్మ గారు కాబట్టి ఈడైతే పీకెత్తాడు అన్నారాన్ని, నూడిల్స్ పీకినట్టు. ఎన్నిసార్లు ఎన్ని చూపిస్తారు. మళ్ళీ చెప్తున్నా కదా, నేను ఇందాక చెప్పలేకపోయాను పోయిన వీడియోలో, స్పాయిలర్ అలర్ట్ అని చెప్పి. అరే పారా ఒలింపిక్స్ ఫిజికల్లీ ఏబుల్డ్ లేని వాళ్ళు, ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళు ఎంత కష్టపడతారా లైఫ్ అంతా వీల్ చైర్ అని ఇదని వాళ్ళ ఐడెంటిటీ పుట్టుకతో అంత ఎంతో కష్టపడి వస్తారు. ఈ వీడియో చూస్తే నాకే చిరాకొస్తుంది. ఈ సొల్లిగాడు ఏంటంటే ఇంకా ఎంతసేపు తప్పులు ఎత్తగాలి, పిత్తలేదు దగ్గలేదు, గ్రీన్ మ్యాట్ నెక్స్ట్ వీడియో చెప్తాడు వీడియోలో. ఇంకా ఆ ట్రైన్ దగ్గర గ్రీన్ మ్యాట్ వాడేశారు. ఒరే ఆ లిస్ట్ గ్రీన్ మ్యాట్ వాడతారు, ఎల్లో మ్యాట్ వాడతారు, బ్లాక్ మ్యాట్ వాడతారు. కథలో క్యారెక్టర్ ఏంటి, పెడ్డిగాడు లాస్ట్కి ఆ ఊరికి ట్రైన్ అలా తీసుకొచ్చి చూపించారు. ట్రైన్ వచ్చింది, హీరో సక్సెస్ అయ్యాడు, సినిమా అయిపోయింది. అక్కడ గ్రీన్ మ్యాట్ వాడితే నీకెందుకు, బ్లాక్ మ్యాట్ వాడితే నీకెందుకు? నీకు అక్కడ ఎమోషన్ అర్థమైంది కదా. నీకు నిజంగా అంత దమ్ముంటే, నిజంగా నీకు అంత తిరిగితేటలే ఉంటే ప్లీజ్ రా, నువ్వు ఒక సినిమా తీరా బాబు. నీ దగ్గర బోల్డ్ అంత నాలెడ్జ్ ఉందో చెప్తూనే ఉన్నావు. నీ వీడియో చెప్తుంటే నాకు అర్థమవుతుంది నీకు అంతా వచ్చని చెప్తున్నావు కదా. ఎడిటింగ్ వచ్చని చెప్తున్నావు, స్క్రీన్ ప్లే, కెమెరా వర్క్, కెమెరా యాంగిల్స్, డైరెక్షన్, ఇన్ని వచ్చినవి ఒక సినిమా తీయచ్చు కదా. నువ్వు ఎందుకు పక్కన మీద ఆడడం, పక్కన కంటెంట్ తీసుకొని నువ్వెందుకు ఏడుస్తున్నావు? పోనీ మళ్ళీ కాపరేట్ స్ట్రైక్ వేస్తే మళ్ళీ ఆడేది తప్పు అంటున్నావు. నువ్వు చేసేదే లంగా పని, మళ్ళీ వాళ్ళు దాన్ని కండెమ్ చేస్తే మళ్ళీ వాళ్ళదే తప్పు అంటున్నావు. అదేదో నీ సొంత డబ్బులతో ఒక కంటెంట్ క్రియేట్ చేయి, ఒక సినిమా తీయి, దానికి రివ్యూ ఇవ్వి. అప్పుడు ఎవరు మాత్రం స్ట్రైక్ లేస్తారు నీకు అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కదా. నీకంటే నీ ఇష్టం రివ్యూ చేసుకోవచ్చు. నీకు అలాగే అన్నీ వచ్చు కదా, నీకు అన్నీ వచ్చు. నువ్వు పోటీగాడివి, సెక్యూర్ బార్బెల్వి. పాపం మన డైరెక్టర్లు అంటే వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళకి ఏదో చిన్న బ్రెయిన్ ఉంది.
ఏదో రాత్రి పౌళ్ళు కష్టపడతారు, పాపం తిండి తిప్పలు మానుకొని ఒక కథ రెడీ చేసుకుంటారు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఎండలో వాళ్ళలో నలుగుతారు, పాపం లేక లేక ఒక ప్రొడ్యూసర్ దొరుకుతాడు, ఒక హీరో డేట్స్ దొరకాలంటే ఎంత కష్టపడాలో వాళ్ళకి తెలుసు. ఇవన్నీ చేసి మళ్ళా సినిమా తీసాక ఆ సినిమా తీసే ప్రాసెస్లో ఎన్ని కష్టాలు వస్తాయో కేవలం వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎందుకంటే గ్రౌండ్ ఫీల్డ్లో కష్టపడేది వాళ్ళే కాబట్టి. ఫీల్డ్లోకి వెళ్తేనే కదా ఒక పని జరిగినప్పుడు దానికి ఎన్ని అడ్డంకులు వస్తాయో తెలిసేవి. సో ఇవన్నీ దాటుకొని వాళ్ళు సినిమా డేట్ మళ్ళీ ఒక సెట్ చేసుకోవాలి, దానికి రిలీజ్ చేయాలి, మళ్ళీ దానికి కాంపిటీషన్ ఒక మూవీ వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ప్రమోషన్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజిషన్లో ఇన్వాల్వ్ అవ్వడాలు, ఇన్ని ఉంటాయి ఎడిటింగ్లు అన్నీ. సో ఇవన్నీ వాళ్ళకి తోచినంత ఎంతో చేస్తున్నారు, వాళ్ళకున్న చిన్న బ్రెయిన్లో చిన్న నాలెడ్జ్లోని. నీకున్న తెలివితేటలు వాళ్ళకి లేవు, నీకున్నది నాలెడ్జ్ వాళ్ళకి లేదు. ఓకేనా? వాళ్ళు ఒప్పుకున్నారా బాబు నీకున్నది నాలెడ్జ్ వాళ్ళకి లేదని చెప్పి. వాళ్ళకి సినిమా తీయడం ఇలానే వచ్చు, ఇలానే తీస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇలా నేర్చుకున్నారు. సో నీవు వీలైతే ఒక మంచి సినిమా తీసి నేర్పు మిగతా వాళ్ళకి. 10 మంది నేర్పితే నా 10 మంది మంచి సినిమాలు తీస్తారు. అప్పుడు చక్కటి నువ్వు కోరుకున్నట్టే టీఏఫై బాగుపడిపోద్ది. నువ్వు సినిమా తీయకుండా ఈ లంగగౌడు చెప్పావు అనుకో, లంగగాళ్ళ కనబడతావు. ఎందుకంటే నువ్వు పక్క కంటెంట్ మీద ఏడుస్తున్నావు. నువ్వు ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసి దానికి రివ్యూ చేయాలంటే చేయట్లేదు, ఎవడో కంటెంట్ నువ్వు రివ్యూ చేస్తా ఉన్నావు. ఎందుకంటే చక్కగా దెంగి తినేసి కూర్చొని చేయడే కదా వేరే కంటెంట్ మీద. ఎందుకంటే కంటెంట్ దొరుకుతుంది ఆల్రెడీ నీకు ఏడిగా. పాపం ఇంకా దెంగి తినేసి ఫుల్గా 3 పూట్ల వాళ్ళ కంటెంట్ మీద ఆడాలి. వాళ్ళకి అలా కాదు కదా, వాళ్ళు ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. లేదంటే వేరే కంటెంట్ కాపీ కొట్టినా సరే వాళ్ళు కాపీరైట్స్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. నీకు అవసరం లేదు, నువ్వు కథలు దెంగుతూ ఉంటావు, వాళ్ళ కంటెంట్ వాడుకుంటున్నావు. సో నీకంటే కుదిరింది, వాళ్ళకి కుదరట్లేదు పాపం. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏదైనా ఇన్స్పైర్ చేసుకొని వేరే మూవీ నుంచి చిన్న కంటెంట్ తీసుకున్నా సరే మళ్ళీ దానికి దొబ్బురాలకి డైరెక్టర్ కాపీ కొట్టాడని చెప్పి. ఇవన్నీ వాళ్ళకి ఎందుకు? నువ్వు ఒక సినిమా తీసి చూపించాను మంచి సినిమా, అప్పుడు వాళ్ళు ఫార్ములా సెట్ చేసుకొని ఓహో ఇలా తీయాలా మంచి సినిమా అని చెప్పి తెలుసుకొని మంచి సినిమా చేయడం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళకి తెలియదు, వాళ్ళకున్న నాలెడ్జ్ ఇలాగే తీయవచ్చు కాబట్టి ఇలా తీస్తున్న సినిమాలు. ఓకేనా? వాళ్ళకి క్షమించరా బాబు, నువ్వు ఒక సినిమా తీసి నేర్పు, జనాలకి చూపించు నీ సత్తా ఏంటో. అప్పుడు మేము నేర్చుకుంటాం సినిమా ఎలా తీయాలో. ఇంక ఇలాంటి డబ్బా సోదిని ఎంకరేజ్ చేస్తే వీళ్ళంతా ఇలా డబ్బా కొడుతూ ఉంటారు లైఫ్ లాంగ్. జై హింద్, ధన్యవాదాలు బాబు ఇలాంటి వాళ్ళకి.